హాయ్ అండి, నేను మీ నవీన్ వాల్మీక్. ఈరోజు మన ఇంటర్వ్యూ ఒక ముఖ్యమైన వ్యక్తి, జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే ద మోస్ట్ సీనియర్ లీడర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా వదులుకొని తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి, అలాగే తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. సో అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ ఎప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలే నా జీవితం, ప్రజా శ్రేయస్సే నాకు ముఖ్యమని, సో ప్రజాసేవకై నేను నా జీవితం అంకితం అని చెప్పేసి జహీరాబాద్ గడ్డ ముద్దు బిడ్డ శ్రీ నరోత్తమ్ గారితో మన ఇంటర్వ్యూ ఈరోజు. సో సార్ని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ఏర్పడ్డాక కూడా మీరు ఎమ్మెల్యేగా మీ యొక్క జహీరాబాద్ గడ్డ స్థానం నుంచి మీరు మళ్ళీ పోటీ చేయడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ రాజకీయంలో ఏమైనా మార్పులు ఉన్నాయా సార్? దీంట్లో రాజకీయ మార్పులు చాలా ఉన్నాయి. నేను నిజంగా తీసుకుంటే ఏంటంటే రాజకీయాలే పరమ వ్యవధి, అందరికీ సహాయం చేయవచ్చన్న ఉద్దేశంతో, పేద ప్రజలకు ఆదుకునే ఉద్దేశంతో ఏంటంటే 2009లో రాజకీయాలకు రావడం జరిగింది. ఆ రాజకీయాల్లో వచ్చిన తర్వాత 2009లోనే నేను కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది. కాంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే కేవలం ఏంటంటే ఒక 2100 ఓట్లు అంటే 1100 చిల్లర ఓట్లతో స్వల్పం దీంతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా నేను ఈరోజు రాజకీయంలోనే ఉంటూ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 2009 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ వచ్చింది 2014లో వచ్చిన తర్వాత ఏంటంటే గతంలో ఉమ్మడికి ఇప్పటికీ ఏంటంటే డెఫినెట్గా చేంజెస్ ఉన్నాయి. ఆ రోజు ఏంటంటే ఉమ్మడి గురించి ఆలోచిస్తుంటే ఈరోజు ఏంటంటే కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే 2014లో ఏదైతే తెలంగాణలో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయో మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ ప్రజలకందరూ కూడా ఒక ఆశ ఉండే, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాది మాకంటూ వస్తుందని చెప్పేసి ప్రజలు అందరిలో ఉండే. ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలన్న ఒక ట్యాగ్ లైన్తోనే తెలంగాణ రావడం జరిగింది. కానీ ఏంటంటే నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో తీసుకుంటే ఆ మూడు కూడా ఎక్కడ కూడా ఫుల్ఫిల్ అయిన దాఖలు కనబడతలేదు. ప్రజలకి ఇంకేంటంటే ఇంకా నిర్వీర్యంలో నెట్టివేయబడ్డట్టు ప్రజలు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే నేను అనునిత్యం ఏంటంటే ప్రజల మధ్య ఉంటున్నాను కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం వచ్చింది ఏం రాలేదని కనబడుతుంది. కాబట్టి రాజకీయ డిఫరెన్స్ చాలా ఉన్నదండి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆశలన్నీ కూడా సరైన రీతిలో కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అంటారు, కానీ టీఆర్ఎస్ పార్టీ తరఫున నీళ్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో మొన్న కూడా మనం చూసాం, కేసీఆర్ గారు నారాయణగఢ్ రావడం జరిగింది. సో బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం కూడా జహీరాబాద్కు నీరు అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో అలాగే నియామకాలు, ఉద్యోగాలు కూడా 1,25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసామని వాళ్ళు చెప్తారు. సో మీరేమో ఉద్యోగాలు ఇంకా రాలేవు తెలంగాణలో అని మీరు అంటారు. సో వాళ్ళు చెప్తుంది రాగా, సో ప్రతిపక్షంలో ఉండి మీరు చెప్తుంది రైటా? మేము చెప్పడం దాంట్లో లేదు. ఏదైతే తెలంగాణ వచ్చినప్పుడు ఉద్యోగాల గురించి నేను డీటెయిల్ చెప్పాను. 2014లో ఎన్నికలైన తర్వాత ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాల గురించి చెప్పడం జరిగింది. ఖాళీలన్నీ భర్తీ చేయడము. ఆ తర్వాత తీసుకుంటే ఆ రోజు ఏంటంటే 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కూడా తీసుకుంటే సుమారు 8 సంవత్సరాలుగా కావస్తున్నది. 8 సంవత్సరాలలో ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు పెరిగి జిల్లాలు మార్చిన తర్వాత ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలు లేదు, ఒక్క డిఎస్సి టీచర్లకు కానీ ఎక్కడ వచ్చిన దాఖలు లేదు. అన్నప్పుడు ఏంటంటే ఉద్యోగాలు ఎట్లా భర్తీ అయినట్టు? జిల్లాల విభజన తర్వాత కూడా అభివృద్ధి చెందింది అని చెప్పేసి, జిల్లాల విభజన జరిగింది, అభివృద్ధి జరగాలి అనుకున్నాను.
కానీ ఏంటంటే జిల్లాల పేరుకే వాటిని మార్చారు కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు అదే ఉద్యోగాలు ఉన్నారు. ఉద్యోగాలకి ఏంటంటే అడిషనల్ ఛార్జీలు పెట్టింది కానీ కొత్త ఉద్యోగాలు ఎక్కడ కూడా భర్తీ చేసిన విధంగా ఏడ కూడా లేదు. ఆ తర్వాత ఇంకోటి మీరు నీళ్ళ గురించి కూడా అడిగారు. నీళ్ళ గురించి నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్నెతో ఉంది కాబట్టి నీళ్ళు అన్నప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం నుంచి నాకు తెలిసినంత వరకు ఈరోజు ఒక్క ఎకర కూడా ఆయకట్టుకు ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చిన దాఖలు. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే ఏంటంటే అది కేవలం ఏంటంటే కమిషన్లకి పనికొచ్చింది కానీ ఎక్కడ కూడా రాలేదు. 34 లక్షలతో ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో స్టార్ట్ అయితే ఈరోజు 1,15,000 కోట్ల వరకు ఏమైంది. అంటే దాంట్లో డబ్బులు ఎక్కువ చేయడము వాళ్ళ కమిషన్ తినడానికి పనికొచ్చింది కానీ ఎక్కడ కూడా రాలేదు. ఆ తర్వాత ఇంకో పాయింట్ అన్నారు, జైరాబాదుకు ఇది సంగమేశ్వర ప్రాజెక్టు బసవేశ్వర ప్రాజెక్టు తీసుకొచ్చేందంటే జైరాబాద్కు తర్వాత నారాయణఖేడ్కు నీళ్ళు తెస్తామంటున్నారు. 2 లక్షల ఎకరాలు ఇక్కడ, అక్కడ 1 లక్ష ఎకరా, సుమారు 3 లక్షల వరకు నీళ్ళు తెస్తామంటున్నారు. అరే బాబు, జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న చెరువులు తీసుకుంటే ఏ చెరువు కూడా ఈరోజు వరకు ఏంటంటే 1 ఎకరా ఆయకట్టు పట్టలేదు. ఉన్న వాటిని చేయని చేత కాకుండా ఇప్పుడు ఏదో ఇప్పుడు సంగమేశ్వర ప్రాజెక్ట్ తీసుకొస్తామంటే అక్కడ లింగంపల్లి నుంచి జైరాబాద్ తీసుకురావాలి. అది తీసుకురావాలంటే ఆ ల్యాండ్ అక్వైర్ చేయాలి. ల్యాండ్ అక్వైర్ ఎప్పుడు చేస్తావు, అవి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఈరోజు జైరాబాద్లో ఏంటంటే భూముల రేట్లు బాగా ఘోరంగా పెరిగిపోయినాయి. నువ్వు అక్వైర్ ఎట్లా చేస్తావు? ఫస్ట్ ల్యాండ్ అక్వైర్ చేస్తే ఏంటంటే కేవలం ఏంటంటే మాటలు చెప్పడానికి, ఆ ఓట్లు తీసుకోవడానికి పనికి వస్తాయి కానీ ఎక్కడ కూడా ఒక ఆయకట్టు డిజైన్ అంత ఎందుకంటారండి. జైరాబాద్ నియోజకవర్గం పక్కన నారింజ ప్రాజెక్ట్ ఉన్నది. ఆల్రెడీ 600 చిల్లర ఎకరాల దాన్ని అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసి దాని కింద 3,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు 8 సంవత్సరాలు నువ్వు ఏం చేయలేకపోయినావు. అంటే బడ్జెట్ కేటాయిస్తావు, మాట్లాడతావు కానీ ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇప్పటి వరకు ఎడ కూడా కాదు. అది కూడా టీడీపీ హయాంలో జరిగింది అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దానికి ఇంప్లిమెంట్ అనేది లేదు. అప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ రోడ్ విస్తీర్ణం కూడా పెరగాల్సింది. సో దానిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. కానీ రోడ్ల గురించి అంటున్నా నారింజ ప్రాజెక్టు గతంలో ఏంటంటే 1965లో అప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే నేను గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన చెప్పాను. గతంలో దాని మీద ఏంటంటే సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి అప్పుడున్న కలెక్టర్ ప్రేమచంద్ర రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని రెస్టోర్ చేయడం జరిగింది. రెస్టోర్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏంటంటే మీకు నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లేదు కదా. ఇప్పుడు ఆయకట్టు పెంచుతాను అంటున్నావు కదా. ఆయకట్టు పెంచినప్పుడు ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ ఉన్న తర్వాత దాని కింద సెటిల్డ్ ఆయకట్టు ఉన్నాక అటువంటివి తీసుకోకుండా కొత్తవి తీసుకుంటున్నట్టే కేవలం ఏంటంటే పబ్లిక్ ఆశ చూపెట్టడమే కానీ దానివల్ల వచ్చేది దొరికేది ఏం లేదు. ఆ నారింజ ప్రాజెక్టు బాగు చేస్తే దాని కింద 3,000 ఎకరాల ఆయకట్టు పారుతుంది. ఆ తర్వాత ఏంటంటే దాంట్లో ఖాళీ స్టోరేజ్ వాటర్ తీసుకుంటే ఏంటంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు గతంలో ఏంటంటే వాళ్ళు మొత్తం సర్వే చేశారు. చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాలల్లో నీళ్ళ మట్టం పెరుగుతుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది. వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికి మంచిగా అవుతుంది అన్నారు. అలాంటి రిపోర్ట్లు క్లియర్గా నీ దగ్గర ఉన్నాక వాటిని పట్టించుకోవట్లేవు అని అంటే నీవు కొత్తగా తెచ్చేది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ తెచ్చి నీళ్లు తెచ్చిస్తామంటే ఎట్లా నమ్మాలి? ప్రజలకి కేవలం ఏంటంటే మభ్య పెట్టడానికి ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకుంటాం. మభ్య పెట్టడం అంటే ప్రజలు చూస్తున్నారు సార్ ఆల్రెడీ చేస్తున్న డెవలప్మెంట్. సో కళ్యాణ లక్ష్మి ఉంది మా దగ్గర, షాదీ ముబారక్ ఉంది. సో నెక్స్ట్ కొత్తగా దళిత బంధు వచ్చేది, మళ్ళీ రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు. సో రైతు రుణమాఫీ. సో లేటెస్ట్గా కొత్త బడ్జెట్ వచ్చింది మన నిన్నటి. దానిపైన మీ అభిప్రాయం? కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు ఇంకా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఓట్ల కొరకే చేస్తున్నట్టు కనబడుతున్నది. కానీ ఇక్కడ దళిత బంధు అనేది అడిగే తీసుకొచ్చిండు. దళిత బంధులు ఎవరికి ఇచ్చిండు దళిత బంధు? సో ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 1,500 మెంబర్స్ ఇస్తాను. నేను ఇంతకుముందు ఏం మాట్లాడినావు అంటే హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఏమైనా దళిత బంధుని తీసుకొచ్చినావు. హుజురాబాద్ ఓట్ల కొరకు ఏంటంటే హుజురాబాద్ ఉన్న వాళ్ళకి అందరికీ దళిత బంధు ఇస్తాను. నీకు ఓట్లు రాలేదు, అది ఎవరికి ఇస్తలేవు. అలాంటిది ఏంటంటే ఈరోజు కూడా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి దాని గురించి ఏదైనా దళిత బంధు ఇస్తా అని చెప్తుండే కానీ అది ఇవ్వడం అయితే సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లు ఏమన్నా ఉండదు, ఎవరు చేయని పని గవర్నమెంట్ చేయాలి. ఆ పని విడిచిపెట్టేసి నువ్వేంటంటే ఓట్లను దృష్టిలో పెట్టుకొని దళిత బంధు, రైతు బంధు ఇవన్నీ అరే రైతుకు రైతుకు కావాల్సింది ఏంది? తన భూమి సరైన రీతిలో ఉండాలి, దానికి నీళ్లు రావాలి,
నీళ్ళు వచ్చిన తర్వాత దానికి కావాల్సిన విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ అవన్నీ ఇవ్వాలి. అవి ఇవ్వకుండా కేవలం ఏంటంటే నువ్వు వాళ్ళకి ఏదో బిచ్చం వేసినట్ల డబ్బులు ఇస్తా అనడం తప్పు. ఇంకోటి ఏంటంటే ప్రజలకందరికి సరైన రీతిలో తెలియదు. ఆయన గతంలో ఉన్న గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లో ఉన్నది ఏంటంటే గవర్నమెంట్లో ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చేది ప్రతి దానికి వ్యవసాయ పనిముట్లకు కానీ వాటికి అన్ని పనిముట్లకి అన్ని సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీలన్నీ తీసేసి కేవలం ఏంటంటే రైతు బంధు అని పెట్టేసాడు. రైతు బంధు నేను క్యాలిక్యులేట్ చూస్తే ఏంటంటే ఆ సబ్సిడీల కంటే అయ్యే పైసల కంటే ఏంటంటే ఇది తక్కువ అవుతుంది. ఉల్టా ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్కే పైసలు మిగులుతున్నాయి. కానీ అంటే నేననేది ఏంటంటే ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టడము, వ్యవసాయదారులను మభ్య పెట్టడము, ఏదో కొత్తగా ఇస్తున్నా అని చెప్పేసి మభ్య పెట్టడం కానీ నిజంగా వాళ్ళ మీద ప్రేమ లేదని క్లియర్గా. సో జైరాబాద్ టీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది నెక్స్ట్? ఇవన్నీ ప్రజలకు వెళ్ళాలి కదా, మీరు చెప్పుకుంటే వాళ్ళు ప్రజలకు తెలవాలి. సో ప్రజల్లో అవేర్నెస్ రావాలంటే మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తారు? మేము ఆల్రెడీ ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి నాయకత్వంలో ఆల్రెడీ ఏంటంటే ప్రతి ప్రోగ్రాం మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు కూడా ఏంటంటే మా నాయకత్వం ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి పోవాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది. గ్రౌండ్ లెవెల్కి పోయింది ఏంటంటే గతంలో ఏం స్కీములు ఉండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం స్కీములు మాట్లాడిండు, ఏం తెచ్చిండు, దానివల్ల ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పేసి అవేర్నెస్ తీసుకోవడానికి మేము ప్రజల వద్దకు తయారవుతున్నాము, పోతాం. పోయిన తర్వాత డెఫినెట్గా ఏంటంటే ప్రజలు ఈరోజు ఓటర్లు విఘ్నులు ఉన్నారు, గతంలో ఉన్నట్టు లేరు. కేసీఆర్ 2 సార్లు మాటలు విన్నారు, వాగ్దానాలు. ఆ 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఏంటంటే ఈరోజు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు సరి అయిన రీతిలో ఆయనకు చూపెడతారు అన్నట్టు కనబడుతుంది. కానీ సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల ఎంతసేపు సీనియర్ లీడర్లే చేయడం ఆడితే మీకు పబ్లిక్ ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అదే ప్లస్ పాయింట్ టీఆర్ఎస్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక 150 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల పైన ఉన్న పార్టీ. అయితే డెఫినెట్గా ఏంటంటే సీనియర్లు అనే వాళ్ళు ఉన్నారు. అయితే సీనియర్లు ఉన్న తర్వాత సీనియర్లే కంప్లీట్ చేస్తున్నారు కదా, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. సీనియర్ల యొక్క అవగాహన, వాళ్ళకున్న సబ్జెక్ట్ పైన అవగాహన తీసుకొని యువకులు ఏంటంటే బయటికి పోయి తప్పకుండా మంచిగా. ఓకే సార్, ఇప్పుడు అంటే జైరాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ, జైరాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అలాంటి జైరాబాద్లో 2018 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క కంచుకోటను బదలవటం జరిగింది సార్. సో ఎక్కడ జరిగింది లోపం, ఎందుకు ఓడిపడింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన ఏంటంటే కేసీఆర్ యొక్క మాటల గారడితో ఏంటంటే ప్రజలు ఆశపడలేకపోయారు. అరే దళిత బంధు ఇస్తా అంటున్నాడు, ఇప్పుడు దళిత బంధు, ఇంతకుముందు రైతు బంధు, తర్వాత ఇంకో కొత్త స్కీములు స్టార్ట్ చేసి ఓట్ల కొరకు గుంజుకున్నారు. కానీ అది పోయింది. ఇప్పుడు అది పోయింది. కాంగ్రెస్ జైరాబాద్ కాంగ్రెస్కు కంచుకోట. ఈయన గల్లిబుల్లు మాటలని. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు వస్తాయి అని ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉండేది. ఆ ఆశ కాదు అని చెప్పేసి ఈరోజు నిర్ధారణ అయింది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే టీఆర్ఎస్కు చర్మగీతం పాడే రకంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు జైరాబాద్లో నెక్స్ట్ చాలా రోజుల నుంచి పబ్లిక్ తెలియని విషయం ఏమిటంటే నరోత్తమ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరాక తన క్యాడర్ని ఏ మండలంలో కూడా ఏ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదు. సో నరోత్తమ్ గారి క్యాడర్ మొత్తం నిరాశలో ఉంది. సో మీరు మా ఛానల్ తరఫున వాళ్ళకి ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో మేము కలిసాం. నేను గతంలో తెలుగుదేశం నుంచి ఏంటంటే కాంగ్రెస్లో కలవడం జరిగింది. కాంగ్రెస్లో కలిసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరితో కలిపే ఏంటంటే ఎన్నికలు పోవడం జరిగింది. అయితే జనరల్గా రాజకీయాలు ఏంటంటే గుర్తింపు ఏదో లేదు అని కాకుండా ఏంటంటే కొందరికి నిర్వీర్యం ఉండొచ్చు. కానీ ఏంటంటే రేపు వచ్చే రోజులు మళ్ళీ పార్టీకే ఉన్నాయి. అందరూ మంచిగా కొడతారు. ఏంటంటే అందరం కలిసి పని చేసుకుంటే డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. కార్యకర్తలకు అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. వాళ్ళు సమయం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఎలక్షన్స్లో మీరు కంటెస్ట్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలోకి రాగానే
ఎందుకు కంటెస్ట్ చేయలేకపోయారు? అలాగే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ముఖ్య కారణం? కాంగ్రెస్ పార్టీ నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు కాంటెస్ట్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే కాంగ్రెస్లో కలిసిన తర్వాత ఏంటంటే కాంగ్రెస్ అనేది నిజంగా చెప్తే కదా ఒక పెద్ద పార్టీ. అయితే అందరినీ కనుక్కొని ఏంటంటే దీనికి ఒక హైకమాండ్ ఉంటుంది. హైకమాండ్ నిర్ణయాన్ని మేరకే మేమందరం కూడా పోవడం జరిగింది కాబట్టి కాంటెస్ట్ చేయలేదు. కానీ దానికి రాజకీయాలకు దూరం లేము. ఆ తర్వాత మాకు అలాంటిది నేను ఏం లేదని ఏమైందంటే నరోత్తమ్ గారి పైన ఏం పోయి ఒక కాన్సల్టేషన్ ఎట్లా పోయిందంటే, సో నరోత్తమ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తారంటే ఈసారి ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకున్నారా, లేకపోతే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వలేదా? సో అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాక మీ యొక్క ప్రాధాన్యం కూడా తగ్గిందని చెప్పేసి పబ్లిక్లో ఒక మెసేజ్ వద్దు సార్. సో దానికి మీరు ఏమంటారు రియాక్షన్? నేను ఇంతకుముందే చెప్పాను. నేను 2009లో రాజకీయాలకు రావడం జరిగింది, కాంటెస్ట్ చేశాను. ఓడిపోయినా కూడా ఏంటంటే ప్రజల మధ్యలో ప్రజలను తిరుగుతున్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా ఏంటంటే వేరే కనిపించలేదు. ఏంటంటే నేను రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు కూడా నమ్ముకుంటున్నా ఏంటంటే రాజకీయమే సరి అయిన సొల్యూషన్. ప్రజల ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే రాజకీయమే. ఆ లెక్కలే ముందుకు పోతున్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు అల్టిమేట్ గోల్ ఏంటంటే నా ప్రజలు బాగుండాలనుకోండి. ఇప్పుడు కూడా నేను ఏంటంటే విటునాయకాండలో పోయి ఏంటంటే అప్పుడు పెద్ద క్రికెట్ మ్యాచ్ చేసి హెల్త్ క్యాంప్ పెట్టేసి అంటే ప్రజల మధ్యలో ఉండడానికే పోతున్నాం మేము. కానీ అలాంటిది ఏమీ డిఫరెన్స్ లేదు. కాంగ్రెస్ అని కాదు, ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఎక్కడ పోయినా కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణతో ముందుకు పోతామని. సో మీకు 2018 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆఫర్స్ రావడం జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటికే రూలింగ్ పార్టీ, జైరాబాద్లో కూడా మంచి టాక్ ఉన్నది. సో అందుకే ఎందుకైనా టీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి మనం మీకు ఆఫర్ వచ్చిన, సో టీఆర్ఎస్ ఉద్దేశి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు నెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు లేకపోయినా అని చెప్పేసి మన ఆఫర్స్ ఎలాంటి వచ్చింది? ఆఫర్స్ ఇప్పుడు మేము ఫస్ట్ చేయాలనుకున్నది ప్రజాసేవ చేయాలని, ప్రజల ముందుకు పోవాలనుకున్నాం. దానికి ఏంటంటే ఒక ఆఫర్లు కానీ ఏదైనా ఒక పోస్ట్ వస్తే అడిషనల్ అవుతుంది. ఆఫర్స్ నా పర్సనల్ నాకు ఆఫర్స్ ఏమీ అవసరం లేదు. ప్రజాసేవ చేయడానికి ఏదో ఆఫర్లు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ నాకు ఆ రోజు జనరల్గా సహజమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆఫర్లు రావడం జరిగింది. కానీ ఏంటంటే నేను ఇదో వేదిక సరైన వేదిక ప్రజల వద్ద పోనీకి ఒక వేదిక, ఇది మంచి వేదిక ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఆఫ్ చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో ముందుకు పోతున్నాం. సార్ ఇప్పుడు జైరాబాద్ ప్రజలకు మీ నుంచి ఒక క్లారిటీ కావాలి. ఒకవేళ ఏమో ఎలక్షన్స్ ఎనీ టైం రావచ్చు, తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇప్పుడు అట్లుంది. సో ఒకవేళ ఎలక్షన్స్ చెప్పలేని టైంలో వచ్చినా జైరాబాద్ నుంచి మీరు బరిలో ఉంటున్నారా? ఈసారి ఏ పార్టీ తరఫున సార్ బరిలో ఉండబోతున్నారా? ప్రజాసేవయే పరమావధిగా ఏంటంటే మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు రేపు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మేము బారిలో ఉండడానికి రెడీగానే ఉన్నాము. అయితే దాని గురించి డిసైడ్ చేసేది హైకమాండ్, కానీ మేము బారిలో తప్పకుండా ఉంటాము. పార్టీ ఎందుకు నాకు ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటాం, బారిలా కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటాం. ఒకవేళ మీరు ఉన్న పార్టీలో విట్క టికెట్ రాని పక్షంలో వేరే ఏ పార్టీ నుంచైనా సార్ మీకు టికెట్ ఇస్తాం రండి అని చెప్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు? దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. జహీరాబాద్లో చెరుకు రైతుల ఉద్యమం కూడా చేయడం జరిగింది. సో అందులో భాగంగా మీరు ఎలాంటి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది సార్? చెరుకు రైతులు ఈరోజు నేను 2009లో రాజకీయంకి వచ్చింది. నేను చూసినప్పటి నుంచి ఏంటంటే జైరాబాద్లో చెరుకు రైతుల పరిస్థితి ఎక్కడ కూడా సరైన రీతి లేదు. జైరాబాద్ నియోజకవర్గం ప్రధాన నీటి పంట అంటే చెరుకు పంట. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏంటంటే రేటు కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చెరుకు హార్వెస్ట్ చేసుకొని పోవడం కానీ ఎప్పుడు కూడా సరైన రీతిలో లేదు. గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే, యాజమాన్యాలు మారినాయి, నేను మారినాయి, కానీ రైతుల పరిస్థితి ఎక్కడ కూడా మారలేదు. దానికి ఏంటంటే 2009 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేయడమే జరుగుతున్నది, కానీ రైతులకు ఇంకా కూడా సరైన రీతిలో. మేము నిజంగా చెప్తుందంటే నేను గతంలో కూడా చెప్పాను, ఒకవేళ
మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా ఏంటంటే చెరుకు రైతుల గురించి ఆలోచించి ఇక్కడ ఇంకో కొత్త కర్మాగారమే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది బెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు చెరుకు రైతులు ఈ సంవత్సరం మీకు పంట ఫ్యాక్టరీకి వేస్తే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు పంట కోసమని బయట నుంచి తెచ్చుకుంటారు పైసలు. సో మిత్రగా జరుపుతున్నాయి సార్ పైసలు అవి. అదంటున్నా రైతు అనే వ్యక్తి యాక్చువల్గా తీసుకుంటే ఏంటంటే దాన్ని ఏంటంటే ఒక సంవత్సరం చెరుకు పండియాలంటే ఒక సంవత్సరం కావాలి. దానికి విత్తనం కొనాలి, దానికి ఎరువులు కొనాలి, దానికి నీళ్లు పెట్టాలి, అంతా ఏంటంటే ఎక్స్పెండిచర్ పెట్టిన తర్వాత వస్తుంది ఏంటంటే లాస్ట్కి వస్తుంది రేట్. అండ్ దానికి ప్రోడక్ట్కి వచ్చేది లాస్ట్కి వస్తుంది. కానీ అది వచ్చింది కూడా ఏంటంటే దగ్గర సంవత్సరం వరకు ఏంటంటే వాళ్ళకి బిల్లులు పేమెంట్ కాలేదు గతంలో. అంటే చెరుకు రైతులకు ఆ బిల్లు పేమెంట్ కాలేదని గతంలో మేము పోరాటం జరిగింది. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్కు మాట్లాడి బిల్లు ఇప్పించి చేతగాని వ్యక్తుల కింద ఉన్నారు. ఈసారి కూడా చూసుకోండి, ఓ 2 నెలల ఫ్యాక్టరీ నడిచినట్టుంది. నిన్ననే 6వ తారీఖు ఏంటంటే ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు. ఫస్ట్లో ఏంటంటే బిల్లులు మంచిగా ఇస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు బిల్లులు కూడా సరైన రీతిలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. జైరాబాద్ నియోజకవర్గంలో మ్యాక్సిమం పంట ఏంటంటే ఈరోజు బయట ఫ్యాక్టరీలుగా పోయింది. అదే జైరాబాద్ నియోజకవర్గ చెరుకుని ఏంటంటే ఈ చెరుకు పైన ఏంటంటే సుమారు 12 ఫ్యాక్టరీలు బయట నడుస్తున్నాయి. అంటే చెరుకు పండించడము రైతులకు నేర్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ను సరైన రీతిలో ఎట్లా క్రష్ చేయాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలని చెప్పేసి తెలుసుకుంటే చాలా అది ప్రభుత్వం చేయగలుగుతుంది. ఆ ప్రభుత్వం ఏంటంటే ఈరోజు ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ వైఫల్యం వల్లనే ఈరోజు చెరుకు రైతుల బాధలు పడాల్సిన అవసరం. ఓకే సార్. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఒక మెజారిటీ అనేది చూసాం సార్ మనం. సో ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మనం జైరాబాద్ గడ్డలో మెజారిటీ చూసాం. సో ఈ రెండుని కంపేర్ చేసుకుంటే జైరాబాద్లో కాంగ్రెస్ ఉన్నట్ట లేనట్ట? కాంగ్రెస్ గట్టి ఉన్నదండి. కేవలం ఏంటంటే మీరు చెప్పిన విధంగానే ఎమ్మెల్యే ఎలక్షన్లో 35,000 మెజార్టీ టీఆర్ఎస్కి రావడం జరిగింది. అదే 5 నెలల ఎంపీ ఎలక్షన్లు వస్తే 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే గతంలో ఉన్న 35,000 ప్లస్ ఈ 25,000 అంటే 60,000 ఓట్లు 5 నెలల తారుమారైంది. అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓట్లు రావడానికి కారణం నేను అనుకుంటున్నాను ఏంటంటే ఒక స్థానికత ఒకటి పడ్డది. ఆ తర్వాత కేసీఆర్ మాటలు విని మోసపోయారు. ఆ 5 నెలలనే పబ్లిక్ కొంత అర్థమైంది కాబట్టి అక్కడ చేంజెస్ అనేవి వచ్చినాయి. సో నెక్స్ట్ టైం ఈ పరిస్థితి ఉన్నదా టీఆర్ఎస్ పార్టీ? ఛాన్సే లేదండి. ఎందుకంటే ఒక్కసారి మీరు జైరాబాద్ నియోజకవర్గం చూడండి, ఏ రోడ్ అని ఇప్పటివరకు బాగుందా? ఏ రోడ్డు కూడా సరైన రీతిలో బాగలేదు. కానీ ఎమ్మెల్యే రోజు పోతున్నది ఏంటంటే అది ఆ రోడ్ ఇనాగ్రేషన్ ఈ రోడ్ ఇనాగ్రేషన్ అని చెప్పేసి రిబ్బన్లు కట్ చేయడానికి పోతున్నాడు. కానీ ఈ రోజు వరకు ఎక్కడ రోడ్డు కూడా ఏది సరైన రీతిలో లేదు. అది ప్రజలకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే వీళ్ళకి చేత కాదు, కేవలం ఇనాగ్రేషన్లకు పనికి వస్తారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు అవి గవర్నమెంట్ చెక్కులు, గవర్నమెంట్ ఇచ్చిన చెక్కులు. ఈ టీఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళ గవర్నమెంట్ అనేది అవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అని మళ్ళీ ఆయనకు వచ్చిన ఓట్లని వాళ్ళతోనే పోతాడా? మిగతా ఓట్లు ఆయనకి ఎమ్మెల్యే కాడా? అందరికి ఎమ్మెల్యే కదా, అందరికి ఎమ్మెల్యే. అందరికి అన్నప్పుడు గవర్నమెంట్ కింద నడవాలి. అలా కాకుండా ఏంటంటే వీళ్ళు నేను చెప్తున్నాను, వీళ్ళకు ఓట్లు కావాల్సింది ముఖ్యం కానీ ప్రజల హితం కాదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యే ఈ రోజు వరకు 4 సంవత్సరాలు వస్తున్న దగ్గర వచ్చింది, ఎక్కడ కూడా ఏం చేసిన దాఖలు కనబడతలేదు. నేను వాజెప్తి సవాల్ చేస్తున్నాను ఏంటంటే ఆయనకి మీ డెవలప్మెంట్ సరైన రీతిలో ఏడ చేసాడు చూపెట్టమని. మేము వస్తున్నాం డెవలప్మెంట్ ఏడ చేసిండు ఎక్కడ చేసిండు చూపెట్టమని. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచినా ఆడవ ఫోటో దిగే, ఆ రోడ్ ఇనాగ్రేషన్కి పోయి ఆడవటి ఇది పెట్టేసి ఆడవ ఫోటో దిగే అంతేగా పనికి వస్తున్నాడు. కానీ కొత్త స్కీమ్ ఏమైనా తీసుకొచ్చి చూపెట్టమనండి, ప్రజల గురించి మాట్లాడిందే చూపెట్టమనండి. అలాంటిది ఈరోజు ప్రజలకి ఏంటంటే అది క్లియర్గా అర్థమైంది. టీఆర్ఎస్కు ఛాన్సే లేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఛాన్సే లేదు. ఒక ఎమ్మెల్యేను నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొని ఒక అసెంబ్లీకి ఉన్నతమైన స్థానానికి పంపించినప్పుడు ఆయన మీద ఒక బాధ్యత ఉంటుంది. తన ప్రజల గురించి మాట్లాడాల్సిన వేదిక అది. ఆ వేదిక ఈ రోజు వరకు ఒకసారి మాట్లాడిన దాఖలు లేవు. ఆ 1-2 సార్లు మాట్లాడినప్పుడు ప్రజల గురించి కాదు ఆయన మాట్లాడింది, అలా గవర్నమెంట్ గురించి మాట్లాడు. ఆ నీమ్స్లో ఏంటంటే భూమిలోకి నీమ్స్లు
పోయే భూముల గురించి మాట్లాడకుండా నీళ్ళు తొందరగా కంప్లీట్ చేయండి, అంటే భూమి తొందరగా గుంజుకోండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన పంట చెరుకుండే, మళ్ళీ చెరుకున్నప్పుడు ఆ చెరుకు ఫ్యాక్టరీని ఇంకోటి చేద్దాము, చెరుకు క్రషింగ్ చేద్దాం అనేది మాట్లాడకుండా ఏంటంటే అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టర్లకు వీళ్ళకు హెల్ప్ చేద్దామని మాట్లాడింది. కాబట్టి ఆయనకి ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యల గురించి అవగాహననే లేదు. అదేంటంటే ఆయన ఎమ్మెల్యే ఎన్నుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఉపయోగించుకొని జైరాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడతానేమనుకున్నాం, కానీ ఎక్కడ కూడా మాట్లాడింది దాఖలు అసెంబ్లీలో మాట్లాడలేదు, బయట కూడా మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే నా నియోజకవర్గానికి డెవలప్మెంట్ కావాలి, దీనికి నేను డబ్బులు అవుతాయి, దీనివల్ల ఇంతమంది బాగుపడతారు అన్నది ఎక్కడ కూడా ఆయన ఆలోచించే శక్తి కూడా లేదు. సార్ మాట్లాడితేనే తిడితేనే అంటే ఆయన లీడరా? తప్పదు, తిడితేనే లీడర్ అనుకోవడం తప్ప. సైలెంట్గా పని చేస్తున్నారు, సైలెంట్గా అదే అంటున్నా. సైలెంట్గా పని అన్నప్పుడు ఏంటంటే నువ్వేంటంటే నీ ఇంట్లో ఏదైనా సైలెంట్గా రూమ్లో కూర్చొని చేయడం కాదు, అది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా తెలిసినప్పుడు ఏంటంటే దాని గురించి నీవు ప్రజల చేత ఎన్నుకోబడ్డావు కాబట్టి ఆ ప్రజలకు ఏం చేస్తున్నావు కూడా తెలిపాల్సిన బాధ్యతను, అరవాల్సింది కొట్లాడాల్సింది అవసరం లేదు. ప్రజల సమస్యలను బయటపెట్టు, అవగాహన తీసుకురా, వాటి మీద వర్కౌట్ చేయాలి. కానీ అలాంటిది లేదు ఇంటి దగ్గర. జైరాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరగదు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన నా నిజంగా తీసుకుంటే ఏంటంటే అభివృద్ధి అంటే పర్మనెంట్ అభివృద్ధి పనులు ఒక్కటి కూడా లేవు. దానికి నిదర్శనమే జైరాబాద్ నియోజకవర్గం ఉన్న రోడ్లను రోడ్డు చూసినా కూడా ఏంటంటే మనకు అభివృద్ధి ఎంత ఉన్నదో కనబడుతుంది. సో ఫ్లైఓవర్ అయితే కంటిన్యూ అయితే ఫ్లైఓవర్లు ఇప్పుడే అయినాయి, అవి ఎప్పుడో శాంక్షన్ లేని వాటి మీద నడుస్తున్నాయి అంతే. వస్తే జైరాబాద్ రూపురేఖలు మారుతాయి. అయితే నియమ్స్ వల్ల ఏంటంటే నియమ్స్ రావడం వల్ల ఏంటంటే జైరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నాలుకలు ఏం కూడా బాగు జరగదు. కేవలం ఏంటంటే ప్రపంచ పటంలో ఏంటంటే జైరాబాద్ అనేది ఒకటి ఉంది అని చూపెట్టడానికే పనికి వస్తుంది, కానీ అది ఎక్కడ కూడా. అయితే దీనికి ఏంటంటే మనం ఇండస్ట్రియలైజేషన్కు వ్యతిరేకంగా పోవాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే ఇక్కడున్న ప్రజలకు దానివల్ల ఏం బాగుపడుతుంది అని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఆ ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే నీమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే నేను గతంలో డిమాండ్ చేశాను, ఆ నీమ్స్లో ఏదైతే ఫ్యాక్టరీ పెడుతున్నారో ఆ ఫ్యాక్టరీని అక్కడున్న భూములకు వాటియండి. తర్వాత లోకల్ ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా జవాబుతుంది ఇవ్వండి. ఇది అది ఏది కూడా కోరుకోకుండా ఏది కూడా చేయకుండా ఏంటంటే దాన్ని భూములు లాక్కుంటాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళగొడతాం. రైతుకి ఏం వస్తాయి డబ్బులు ఇచ్చేస్తాం, మీరు వండి ఎక్కడన్నా అంటే లాస్ట్కి ఏంటంటే ఆ ఊరు ఇచ్చిపెట్టి ఎక్కడన్నా బతకడానికి బయటికి పోవాల్సి వస్తుంది. ఆ బయటికి పోయిన తర్వాత వాళ్ళు చెప్పుకొని పనికి వస్తుంది. అంటే మా తాతలు నాటితే ఆడ భూమి ఉండే, జైరాబాద్లో నేను జయించుడు దాని దగ్గర మా భూమి ఉండే అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఊరు విడిచిపెట్టి ఆల్రెడీ బయటికి పోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ఏంటంటే జైరాబాద్లో నాన్న దగ్గర చూసినప్పుడు ఏంటంటే ఆస్తులన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే బయటలో బలమైనవి. అది ఇది సరైన రీతిలో రావాలంటే ఏంటంటే ఈ నాయకులకు అవగాహన, ఈ స్థానికత మీద కూడా అవగాహన రావాలి. అవగాహన వచ్చి ఇక్కడున్న వారిని ఇలా పైకి తీసుకొని పోదామన్న ఆలోచనతో వస్తే జైరాబాద్ బాగుపడుతుంది. కానీ న్యూస్ రాని ఏం రాని అది ప్రజలకు అన్యాయమే జరుగుతుంది. కానీ సార్ ఈ నిమ్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈతడి గారి హయాంలోనే నిమ్స్ రావడం జరిగింది. అప్పుడే 12,000 ఎకరాలు భూసేకరణ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కదా సార్ నిమ్స్ వచ్చింది. నిమ్స్ అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది. క్లియర్గా ఒక విజన్తో వచ్చింది. అంటే ఇక్కడున్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా సరైన రీతిలో ఉద్యోగాన్ని అవకాశాలు కల్పించాలని తీసుకున్నారు. ఆ తర్వాత దానికి కూడా ఏంటంటే భూసేకరణ కూడా ఒక చట్టం ఉండేదంట. కాంగ్రెస్ హయాంలో క్లియర్గా చట్టం ఉండే. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఏ భూమి ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని చట్టం ఉంది. అది మర్చిపోయారు ఈరోజు. ఆ చట్టాన్ని మర్చిపోయి కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్త జీవోలు తీసుకొచ్చాడు. కొత్త జీవోలు తీసుకొచ్చేందంటే దానివల్ల ఏంటంటే భూములు ఎట్లా గుంజుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ భూములు గుంజుకోవడానికి ఏమేమి చేయాలి, ప్రక్రియ ఏంది. 2013 ఒక చట్టం వచ్చింది అనుకుంటుంది. దీనికి ల్యాండ్ ఎక్వైరింగ్ కొరకు ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఈరోజు కూడా తీసుకోవచ్చు. రైతులను అడగాలి, మీటింగ్లు పెట్టాలి. ఏది ఎక్కడ ఉన్నదో అది సాగు భూమి ఎన్ని సాగు అవుతుంది అవన్నీ తీసుకున్నాలి. ఆ తర్వాత అక్కడ ల్యాండ్ వాళ్ళకు ప్రత్యేకం చూపెట్టాలి. ప్రత్యేకం చూపెట్టిన తర్వాత ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రియలైజ్ చేయడంలో తప్పులేదు.
కానీ ఏంటంటే అది కాకుండా ఏంటంటే కేవలం భూములు ఉంచుకోవడము అది కార్పొరేట్లకు అప్పచెప్పడం దాన్ని సరైన రీతిలో కాదు. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ రకంగా చేస్తుంది. సో బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, సో బీజేపీ అనేది ఇప్పుడు దూకుడు పెంచింది. సో తెలంగాణలో ప్రతిపక్షం మేమే అంటుంది సార్. సో కాంగ్రెస్ పార్టీ అది తప్పండి. ప్రతిపక్షము అని ఎవరు అంటున్నారు? కేసీఆర్ అంటున్నాడు, ప్రజలు అంటలేరు. ప్రజలు అంటారు. కేసీఆర్ అంటుండే ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం ఏంటి అంటే ఆయనకు భయం ఏంటి అని అంటే కాంగ్రెస్ ఏడ పుంజుకుంటే ఏంటంటే నాకు ప్రాబ్లం అవుతుంది అన్న ఆయన దురుద్దేశంతో ఏంటంటే బీజేపీని ప్రత్యేకంగా కింద చూపెడుతున్నాను. నా లెక్కలు బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదండి, రెండు ఒకటే. కానీ బీజేపీ చెప్తున్నాడు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. బీజేపీ చెప్తున్నమాట టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటని ఏ విధంగా అంటున్నారు? ఏ లెక్కలు అంటున్నారు? మేము ఈరోజు ఏంటంటే ప్రభుత్వంలోకి రావాలని చెప్పేసి మేము ఆలోచించబోతున్నాము. ఎప్పుడు కూడా ఏంటంటే టీఆర్ఎస్కు ఏవైతే తప్పులు చేస్తున్నారో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తప్పులు బయట చూపెడుతున్నారు. అది టీఆర్ఎస్ ఏది చేసిందండి ఇప్పటివరకు? 8 సంవత్సరాలుగా వస్తున్నది. వీళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. ఏదైనా ఒక బిల్లు వ్యతిరేకం చేసేదేమో చూపెట్టుకోనండి. ఏదన్నా ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తావు. సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ రావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే పైసల కొరకు మేము అమ్ముకోవటం అమ్ముకోవడం ఎందుకు అనుకోవాలి సార్? మన తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కొరకు అదొక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాకు కూడా చెప్పండి, మేము కూడా పోరాటం చేస్తాం దాని మీద. తెలంగాణ మనకు వచ్చే ఫండ్స్ రాకపోతే ఏంటంటే డెఫినెట్గా బీజేపీ పోరాటం చేయొచ్చు, ప్రజాక్షేత్రంలో పోవచ్చు. నువ్వు ప్రజాక్షేత్రంలో ఇప్పటిదాకా ఏడమైనావు. నీకేదో మొన్నటి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే బీజేపీ వ్యతిరేకంగా మొన్నటి నుంచి మాట్లాడుతున్నావు. ఇంతకుముందు దాకా ఏదో కలిసి ఉన్నావు. అంత పెద్ద ఫార్ములాస్ వచ్చి ఢిల్లీలో వాళ్ళు ఏంటంటే సంవత్సర కాలం పాటు ఏంటంటే ధర్నాలు చేస్తుందంటే నీవీడే ఏం వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయినావు, వాళ్ళకి ఏం చేయలేకపోయినావు, వాళ్ళకు ఒత్తాసు పలికినావు. వాళ్ళకు ఇప్పుడు వేరే గవర్నమెంట్ కనీసం ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఏదైనా బిల్లులు పాస్ చేసారు, నువ్వు వాళ్ళ ఫేవర్లో ఉన్నావు అన్నీ. సార్ ఇప్పుడు ఏ ఉప ఎన్నిక తీసుకున్నా సరే బీజేపీనే గెలవడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ డల్ అయిపోతుంది. బీజేపీ గెలుస్తున్నది కాదు. ఎందుకంటే మీరు హుజురాబాద్ ఎన్నికలు తీసుకోండి. హుజురాబాద్ ఎన్నికలు తీసుకుంటే ఈటల రాజేందర్ గెలిచినాడు, బీజేపీ గెలిచాడు కాదు. సింబల్ పైన అన్ని చెప్తున్నారు. గతంలో బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. ఈటల రాజేందర్ ఉన్న తర్వాత ఈటల రాజేందర్ ఫోకస్ అయ్యి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత ఏంటంటే ఈటల రాజేందర్ వైపు చూస్తే మేము బయటపడతామన్న ఆలోచనతో చేసింది, కానీ అది పార్టీ వైజ్ ఎలక్షన్ కానే కాదు. సార్ అలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవడానికి గల ముఖ్య కారణం అంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి. సో నేను పోతే నన్ను గుర్తిస్తారని చెప్పేసి బీజేపీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల పార్టీ. దీంట్లో ఏంటంటే చాలామంది ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. ఉన్నది ఏంటంటే ఇందులో కీచులాట కొరకు వాళ్ళు వేరే పార్టీలు వస్తలేరు అంటే బీజేపీలో పోతున్నారంటే బీజేపీలో ఎవరు లేరు అన్నట్టు కదా. ఎవరు లేరు అంటే అంత వ్యాక్యూమ్ ఉన్నది. వ్యాక్యూమ్ ఉందని వీళ్ళు పోవడం అంటే ఆశాపరులే పోతారు, కానీ సైద్ధాంతికంగా ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుపోరు. అంటే ఇప్పుడు అలాంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వకుండా కూడా కొంతమంది అడుగుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పోవడం అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి రీసెంట్గా వెళ్ళిపోయాడు. సో మన పక్కనే ఉన్న సంగారెడ్డి జగ్గారెడ్డి గారు కూడా తొందరలోనే పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నాడు. సో అది కోవట్లకు స్థానము లేదు కాంగ్రెస్లో అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓపెన్గానే చెప్పడం జరిగింది. క్లియర్గా వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం చెప్పింది. ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే పండి. మేము కూడా మా వర్షం కూడా చెప్తున్నాము. ఏంటంటే కోట్లాగా పనిచేసే వాళ్ళు కాంగ్రెస్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు పండిపోతే వాళ్ళు పెట్టుకుని. అలాంటిది ఏంటంటే చాలా చెట్లు పెట్టడం చెప్పింది. అధిష్టానం డిసిషన్స్ కూడా చాలా తీసుకున్నది. కోవట్లకు కాంగ్రెస్లో స్థానం లేదని. సార్ ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ మనం చూసాం సార్, లోకల్ వార్ ఇక్కడ జరిగింది. అంటే లోకల్ ఎమ్మెల్యే అంటే మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మాకే కావాలి అని చెప్పి కూడా నినాదంతో గట్టిగా ఆడింది ప్రజలకు. సో ఈసారి కూడా లోకల్ వారే ఉంటుందా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. వారు అనేది ఒక్క హైదరాబాదే కాకుండా తెలంగాణ మొత్తం తీసుకున్నా కూడా ఏంటంటే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది.
డెఫినెట్గా ఏంటంటే ఇంకోటి మీరు స్థానికత లోకల్ గురించి తీసుకున్నాం. లోకల్ గురించి తీసుకున్నప్పుడు అది కరెక్ట్ అయిన పాలసీ. ఎందుకంటే ఎక్కడ ఉన్న నాయకుడు అక్కడ ఎదుగుతూనే అభివృద్ధి జరుగుతుంది. ఆయనకి అవగాహన కూడా ఉంటుంది, ఆ అవగాహన ఉంటుంది. ప్రతి ఊరికి కానీ ప్రతి ఏరియాకి అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటిదే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అలాంటిది ఇస్తున్నది కూడా అని నా అభిప్రాయం. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్లో ఇంకా బతికే ఉందని మన నరోత్తమ్ సార్ అయితే చెప్తున్నాడు. సో ఎక్కడ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్లో? జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉన్నది. దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న గతంలో జరిగిన లోకల్ బాడీసే దానికి ఉదాహరణ. జనసంఘం ఎంపీ మాది, కోయిల్ మాది, మోడంపల్లి మాది, జహీరాబాద్ కూడా మాది. కేవలం కొన్ని ఓట్లతో ఏంటంటే ఆ న్యాకలా గెలిచింది. కానీ అసలు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పటివరకు మీరు జహీరాబాద్లో చేసిన సేవా కార్యక్రమాలు కానీ దీక్షలు కానీ వాటిపైన ఒకసారి మీరు ప్రజలకు మా తరఫున. నేనండి 2009లో రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ 2009లో వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దానికి ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే ఈరోజు ఏంటంటే నారింజ ప్రాజెక్టు ఉన్నదంటే దానిపైన మా పోరాట ఫలితంగానే ఈరోజు నారింజ మంచి కావడం జరిగింది. దాంట్లో నీళ్ళు అంటే కనబడుతున్నాయి. ఆ నీళ్లు కనబడడానికి కారణం మా పోరాటం. ఆ తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే చెరుకు రైతుల గురించి పోరాటం, మా చెరుకు రైతుల యొక్క బాధలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. దానివల్ల ఎంత కొంత ఫలితాలు వస్తున్నాయి. అంటే ఈరోజు టీఆర్ఎస్ చేసే ఏమైనా ఉన్నాయంటే అవి మా పోరాటం దీన్ని. ఇంకోటి అంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈ ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది అంటే, డిఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే అది మా యొక్క 50 రోజుల ఒక పోరాటము తర్వాత దీక్ష ఫలితంగానే ఈరోజు అది మాకు చెప్పుకోవడానికి గర్వకారణం. ఎందుకంటే జహీరాబాద్ ప్రజలకి ఏంటంటే అందుబాటులో ఉండగలిగి వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే ఏంటంటే నిరుద్యోగ సమస్య మీద ప్రతి దగ్గర కూడా ఏంటంటే పోరాటాలు తీసుకోవడం జరిగింది. మన నిరుద్యోగులను అందరినీ ఒక తాటిపై తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చి ఏంటంటే ఇప్పటికి కూడా ఆ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. యువతకి ఏ రకంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి గతంలో మహీంద్రాకు కానీ వీటిలో ఏంటంటే ఆ వచ్చిన కొన్ని ఉద్యోగాలు ఇంకా కూడా సరైన రీతిలో ఉద్యోగాలు రాలేదు. ఆ వచ్చిన ఉద్యోగాలు కూడా ఏంటంటే మా పోరాట ఫలితమే కానీ ఎక్కడ కూడా కొత్తగా వీళ్ళు చేసింది లేదు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు రైతులకు సమస్యలను అన్నిటిని కూడా ఏంటంటే ప్రతి సమస్యను కూడా బయట పెట్టండి కేవలం మేమే బయట పెట్టాం కానీ ఎవ్వరు లేదు. జహీరాబాద్ గురించి ఆలోచించేది, జహీరాబాద్ ప్రజల సమస్యల గురించి ఆలోచించేది కేవలం ఏంటంటే ప్రతి సమస్య పైన స్పందించి ముందుకు పోయేది మేమే కానీ వేరొకరు ఎవరు లేరండి. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జహీరాబాద్లో ఎగిరే జెండా కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం మనం కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీకి పోటీ. సో నెక్స్ట్ మాత్రం జహీరాబాద్ ప్రజలు కోరుకుంటుంది ఏమంటే లోకల్ వార్, స్థానికతకే మొగ్గు చూపడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు బరిలో నిలవాలని మా సిద్ధి మీడియా తరఫున, సో మా తరఫున సార్కి అయితే కోరడం జరుగుతుంది. ఇదండి ఈ వారం చాలా సీనియర్ మోస్ట్ లీడర్ 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా సరే ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఓటమికి భయపడలేదు, ప్రజల అండదండలు ఉండాలని ప్రజల కోరిక మేరకు సో నెక్స్ట్ టైం మా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి సార్ బరిలో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.